ఆయన పునరుద్ధానంలో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందము. పాపపు శరీరం నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో శిలువపై చెప్పబడినదని మనకు తెలియను. ఏలైనా మరణించిన వాడు పాపం నుండి విముక్తుడాయను. మనము క్రీస్తుతో మరణించినచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలైనా మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియదు. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాస్త్రతో ఏకమై దేవుని కొరకై జీవింపవలనై తలంపవలెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. గలిలయ సంద్రమునా గాలిని అణచిన వాకు నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో